నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్. ఈ రోజు మనము సురభి వేణుగోపాల్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో బిఆర్ ముత్రా అని మరి నేపాల్ నుండి మన గ్రేట్ మాస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ మిగతా 30 మంది ఫైటర్స్ మరి ఒకసారి ఆయన ద్వారా మనం తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. హాయ్ సార్, హౌ ఆర్ యు? Hi, I'm good. హాయ్ సార్, I'm good. టెల్ మీ సార్. So I would like to tell about this competition. First of all, I'm BR Mitra, Balram Mitra, on behalf of Nepal Karate Federation as well as the Asian Goju-Ryu Karate Federation. Our organizing chairman, Shyam Venugopal, he has invited me, to participate in this competition under the, the good coordination with the chief of All India Goju-Ryu Karate Federation, Kyoshi Nageshwar Rao. We have Nepal team also here, and they have really enjoying to participate in this kind of huge tournament. More than 1600 participants. It's not joke. So the organizer is doing very good, better than best. I can say that better than best management to stay, accommodation, food, transportations. So we are getting very good situation here. And number two, I can't say the things inside of the conflict, but sure I can say that the situation is here under the WKF rules and regulation. So our CM Nageshwar Rao, he's commanding the situation all over India under the good rules and regulation of karate. And he already told me in this local language that I really can't understand, but really I can imagine that he's telling that the karate is very good arts, very good sports, which is useful for the government sector, local government, national governments, and it's a very important and very useful for the police force. Our Sensei Venugopal also told me that it's useful for everywhere. So I really thanks to the chairman of this organizing committee, Venugopal sir, and the other things. He has good connection in this, because the last 2 days back we could get chance to meet with the district sports officer, and then local organizing, Olympic committee, and then as well as the deputy mayor. Yeah. So he has good connection with the government sector also. Hope that it will be very good, and all over our Kyoshi Nageshwar Rao is holding the situation very good in India. Thank you very much for inviting me in this huge competition. Thank you for television channel. Thank you సపోర్టింగ్. అలాగే ఈరోజు మనము సత్యశంకర్ హైదరాబాద్ సీనియర్ మాస్టర్ మన ముందే ఉన్నాడు. ఒకసారి తన ద్వారా కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న, బాగున్నారా? నా పేరు కంటి సత్యశంకర్. ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ మన కమలాకర్ గారు అన్నట్టుగా హైదరాబాద్లో నేను సెటిల్ అయ్యి దాదాపు 44 years అవుతుంది. బట్ నా బర్త్, నా సిచ్యువేషన్, నా డెవలప్మెంట్ ఓన్లీ కరీంనగర్ డిస్ట్రిక్ట్. నేను ఈ జిల్లా నుంచే డెవలప్ అయినా, ఈ జిల్లా నుంచే మూమెంట్ అయినా. నా మిత్రుడు వేణుగోపాల్ గత 40 సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడు, మంచి ఆర్గనైజేషన్లో ఉన్నాడు. బట్ ఈరోజు నేనంటే నా ఆర్గనైజేషన్ డ్రాగన్ ఫిష్ షూటోకన్ కరాటే అకాడమీ ఇండియా, అది రన్నింగ్ చేస్తూ ఇప్పుడు ఎట్ ప్రజెంట్గా టస్మో ద ఆల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ ఇండియాను మెయింటైన్ చేస్తూ, ఆ ఆర్గనైజేషన్ ద్వారా సురభి వేణుగోపాల్ గారికి పర్మిషన్ ఇస్తూ, మా తరఫున, మా ఆర్గనైజేషన్ తరఫున మేమందరం కలిసి ఏదైతే చేస్తున్నామో దానికి ఫుల్గా సపోర్ట్ చేసి. మాస్టర్ ఒక క్వశ్చన్ వేస్తా, మీ సీనియర్ మాస్టర్ ఒక క్వశ్చన్ వేస్తున్నా. ఇది ప్రతి ఒక్కరు తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్, 2 స్టేట్లకు సంబంధించిన విషయం ఇది. కరాటే మాస్టర్లకు ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఒక సిస్టమేటింగ్ ఒక ఫుడ్ విషయంలో, ఒక సర్టిఫికేట్ విషయంలో గొల్లలు బయట అవుతున్నాయి, మేము చూస్తున్నాం. అంటే వాళ్ళని ఏమో దెప్పోసుడు కాదు, సిస్టమ్ మేటింగ్ అనేది లేదు, సిస్టమ్ లేదు. ఆ సిస్టమ్ గురించి మేట్లో సీనియర్ మాస్టర్లు ఒక మీటింగ్ పెట్టి స్టేట్ లెవెల్ అందరు కలిసి ఈరోజు ఫుడ్ చూసినాం మనం. ఈరోజు ఫుడ్ అదే రకంగా ఫుడ్ విషయంలో కానీ, ఇక పిల్లల సిస్టమేటింగ్ కానీ, మాస్టర్ సిస్టమేటింగ్ కానీ, గతంలో మన సుమన్ నాయకుడు సుమన్ తల్వార్ కూడా చెప్పిన హీరో సిస్టమేటింగ్ గురించి కూడా మాట్లాడాడు. ఆ సిస్టమ్ లేదు, ఎందుకని అట్లా అవుతుంది? అసలు ఎందుకు సిస్టమేటింగ్ లేదు? ఈ రోజు ఇక్కడ సురభి వేణుగోపాల్ మాస్టర్ పెట్టిండు, చాలా ఫుడ్ బాగుంది, మా స్టాఫ్ తిన్నారు, మా పిల్లలు తిన్నారు, చాలా బ్రహ్మాండం, ఏం కూడా బాగుంది. కానీ స్టేట్ మొత్తం ఒక సిస్టమేటింగ్ గా ఒక కొలికి తీసుకొచ్చి ఒక పద్ధతికి ఎందుకు నడుస్తలేదు?
యాక్చువల్గా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్. ఈ మధ్య కాలంలో మనకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కరోనా ఆ టైంలో మనకు కొన్ని ఆర్గనైజేషన్స్ ముందు ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మేమే అని ముందుకు వచ్చి మమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేసిన టైంలో ఉన్నాయి. దానికన్నా ముందు అసలు ప్రతి ఆర్గనైజర్ ప్రతి క్యాండిడేట్ ఎవరైనా కానీ చక్కగా చేసేవాళ్ళు. ఆ పెద్ద మనుషులు ఏదైతే ముందుకు వచ్చి మార్షల్ ఆర్ట్స్ను అనగదొక్కడానికి ప్రయత్నం చేసిందో వాళ్ళ వల్లనే కొన్ని ఇబ్బందులు మనకు స్టార్ట్ అని ఈ రోజు మేము ఏమనుకుంటున్నామంటే ఈరోజు జరుగుతున్న దాన్ని సీనియర్ మాస్టర్లు అందరినీ ఒక దగ్గరికి ఉమ్మడిగా తీసుకొచ్చి ఆ రోజుల్లో మేము ఒక ఆర్గనైజేషన్ రన్ చేసాం. ఉమ్మడిగా తీసుకొచ్చి ఆ ఆర్గనైజేషన్ ద్వారా కూడా అందరం తీసుకెళ్లి మర్జీ చేసినాం వేరే ఆర్గనైజేషన్. వాటి పేర్లు చెప్పదలుచుకోలేను. అయినా వాటి వల్ల మనకు ఉపయోగం లేదు. కరాటేని ముందుకు తీసుకుపోయింది లేదు, మార్షల్ ఆర్ట్స్ ముందుకు తీసుకుపోయింది. మేము ఇప్పుడు ఏమనుకుంటున్నాం, వేణు లాంటి వాళ్ళు, వసంత్ కుమార్ లాంటి వాళ్ళు, సంపత్ కుమార్ లాంటి వాళ్ళు, ఇలాంటి పెద్ద మనుషులు, రవీంద్ర కుమార్, మేమందరం మళ్ళీ ఒకసారి ముందుకు వచ్చి ఈ మార్షల్ ఆర్ట్స్ ఎందుకు ఒక దగ్గరికి తీసుకురాకూడదు, ఈ డిఫరెంట్ స్టైల్స్ ఎందుకు, ఫుడ్ విషయంలో కానీ, ఆర్గనైజేషన్ విషయంలో కానీ, సిస్టమేటిక్ రూల్స్ విషయంలో కానీ డిఫరెన్స్. ఒకరు కాయ అంటున్నారు, ఒకరు కియో అంటున్నారు, ఒకరు ఉక్కు అంటున్నారు. మంచి మాట ఆచేసారు మాస్టర్ గారు. కాయలు ఎన్ని కాయలు ఉన్నాయి అసలు? రకరకాల 4 కాయలు అంటారు. 4 కాయలు ఏంది అసలు? నాకేం అర్థం. కరాటే అనేది కరాటే, టైకోండో, బాక్సింగ్, కిక్ బాక్సింగ్ అని ఉంది. ఈ కాయ అసలు గవర్నమెంటా లేకపోతే రాజకీయమా? అసలు ఏమైతుంది? లక్షలు జనాల డబ్బులు తీసుకొని రకరకాల పంచాలేదు. దీని వల్ల మీరు ఏం మాట్లాడతారు? దీని గురించి మాట్లాడాలనుకుంటే నిజాన్ని చెప్పాలంటే ఫస్ట్ కాయ్ అనేది మన ఇండియాలో వచ్చిన తర్వాత కొందరే మాస్టర్ల పేరు నేను చెప్పదలుచుకోలేదు. వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ప్రతి ఒక్కరి దగ్గరికి లాగేసుకొని ఈ రోజున్న 5,000, 10,000, 10 లక్షలలో తీసుకొని చాలా మంది మాస్టర్లను మాస్టర్లు కోట్ల రూపాయలు అవుతుంది. నాకు తెలిసింది లక్షలే. కోట్ల విషయం చూసుకుంటే మన వేరే స్టేట్స్, అదర్ స్టేట్స్ కు ఢిల్లీ అక్కడికి వెళ్తే వాళ్ళు కోట్లలో ఇచ్చారు. మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, మన దగ్గరికి వెళ్ళి చూసుకుంటే లక్షలలో స్పెండ్ చేసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు రోడ్డు మీద పడినారు, రోడ్డు మీదనే మూవ్మెంట్ అవుతున్నారు. ఒక్క ఆర్గనైజేషన్ దెబ్బ వల్ల ఈరోజు 3 ఆర్గనైజేషన్ ఎక్స్ట్రాడినరీ అయినాయి. కాయిలో 2 అని, కియో అని 1 అని. వీటన్నిటిని ఎదుర్కోవడానికి నాలాంటి టస్మో అని పెట్టడం, ఇవన్నీ సిస్టమేటిక్ గా చూస్తుంటే సిస్టమేటిక్ ఒకదానికి రావాలనుకుంటే మన గవర్నమెంట్ ముందుకు రావాలి. ఈ రోజు అందరూ అంటున్నారు మోడీ గవర్నమెంట్ బాగా చేస్తున్నది, లేకుంటే రేపు రాబోయే రాహుల్ గవర్నమెంట్ బాగా చేస్తుంది. సార్ మేము కూడా గవర్నమెంట్ అడిగినాము, గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ క్వశ్చన్ చేసినాము, మేము కూడా అడిగిన రోజులు ఉన్నాయి, మేము కూడా కేటీఆర్ కేసు అడిగిన రోజులు ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ తెలంగాణ మాస్టర్ అందరూ ఒకటాయి ఒక సిస్టమేటిక్ ఉంటే గవర్నమెంట్ మీకు ఫండ్ ఇచ్చడానికి రెడీ ఉంది. అదొక మాస్టర్ కు ఒక సిస్టమేటిక్ పెట్టడం రెడీ ఉంది. ఫస్ట్ ఉన్న మాస్టర్లు కరెక్ట్ ఆ సిస్టమేటిక్ ఉంటే అదొక కొలకొస్తుంది అన్నట్టు. దానిపైన మీరు ఏమంటారు? దాని గురించి ఏంటంటే మాస్టర్లను సిస్టమేటిక్ గా తీసుకురావడానికి మేము ముందుకు వెళ్తున్నాం. మేము పెట్టిన ఆర్గనైజేషన్ ఓన్లీ టోర్నమెంట్ ఎంకరేజ్మెంట్, టోర్నమెంట్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్, దాని కొంచెం సిస్టమ్స్ చెప్పడానికే మేము ముందుకు వస్తున్నాం. కానీ ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలు, ఈ రోజు జరుగుతున్న సిచ్యువేషన్స్ మూమెంట్ లో గవర్నమెంట్ సపోర్టింగ్ కూడా మనకు కంపల్సరీ. ఇంతకుముందు మన ఒలింపిక్ లో మన కరాటే ఉండే, ఈ రోజు ఒలింపిక్ నుంచి మిస్గైడ్ అయింది, అది వెళ్ళిపోయింది. బికాస్ ఆఫ్ ద సీనియర్ మాస్టర్ల వల్ల ఈ రోజు మనం బ్యాక్ అయినాం. ఇదే లక్షలు కోట్లు అనేది ఏదనుకుంటున్నామో వాటిని వాళ్ళు తినడం వల్లనే ఈ రోజు మనం బ్యాక్ అయినాం. దాన్ని అనగదొక్కాలి, దాన్ని పోవాలనుకుంటే మళ్ళీ ఒకసారి సీనియర్ మాస్టర్లు అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో మనం ఒక్కటైతే బాగుంటుందని నేను పిలిపిస్తున్నాను, అందరినీ ఆహ్వానిస్తున్నాను. నేను పిలవడానికి రెడీ ఉన్నా, ఆర్గనైజేషన్ చేయడానికి రెడీ ఉన్నా. బట్ మాకున్న ఏజ్, మాకున్న వయసు ప్రకారంగా ఆ వయసు ప్రకారంగా ముందుకు పోవాలనుకుంటున్నాం. ఎంత సీనియర్ మాస్టర్? నాకు 44 years మార్షల్ ఆర్ట్స్ సీనియర్ ఉన్నది, నా ఏజ్ 64. ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంకా నేను కరాటేలో ఉండి ఇంకా చేయగలను, ఇంకా చేస్తానని ముందుకు వెళ్తాను. జరగబోయే ఇప్పుడు మాకు అన్ని జరిగినాయి. లక్షల మంది పిల్లలు డెవలప్ చేసినాం, 1000 మందిని మాస్టర్లను తయారు చేసినాం. ఇప్పుడు అందరూ వెలుగుతున్నారు. వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలే. నా స్టూడెంట్ ఈరోజు ఒక 1 of the ఆర్గనైజేషన్స్, 2 of the చేస్తూనే ఉన్నారు. కానీ నేను అనేది ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా డెవలప్మెంట్ కావాలి. అందులో ముఖ్యంగా అమ్మాయిల పేరెంట్స్ ముందుకు తీసుకొచ్చి అమ్మాయిల ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తే మనం ఈరోజు బాగుంటాం. ఎందుకంటే అమ్మాయిలనే స్పెషల్గా ఎందుకు అడుగుతున్నారు సార్ మీరు అనొచ్చు. బికాస్ ఆఫ్ మన దగ్గర జరిగే తత్వంలో ఏ స్టేట్ చేసినా, ఎక్కడి పోయినా అత్యాచారాలు, అన్యాయాలు, ఇంకేదైనా జరిగేది అమ్మాయిల మీద ఎక్కువ పడుతుంది. అబ్బాయిల మీద జరిగింది ఏ ఒక్కటి కూడా బయటికి రాదు. బట్ అమ్మాయిలను కాపాడుకోవాల్సిన అవసరం మన తల్లిదండ్రులుగా మనకున్నది. అయితే మాస్టర్లుగా, ఉపాధ్యాయులు కూడా అందరికీ ఉన్నది. మనం కూడా కరాటే టీచర్లు కాబట్టి కరాటే టీచర్గా మనం కూడా వాళ్ళకు నేను చెప్పాలనుకునేది ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఒక తాటి మీద తీసుకొచ్చి గవర్నమెంట్లో గుర్తింపు వచ్చేట్టుగా, అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించేటట్టుగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మాలాంటిలో మేము సపోర్ట్ చేసి ముందుకెళ్ళడానికి మేము రెడీ ఉన్నాం. అయితే సీనియర్ మాస్టర్లు దానికి మాకున్న ఇప్పుడు ఎవరైతే మాస్టర్లు ఉన్నారో వాళ్ళందరూ మా సపోర్ట్ చేసి మా ఎంబడి వస్తే తప్పనిసరిగా మేము ముందుకు తీసుకుపోవడానికి రెడీ. మధ్యలో నేను మాట కట్ చేస్తాను సార్. చెప్పండి, ఏమో చెప్తున్నారు చెప్పండి సార్. యాక్చువల్గా గవర్నమెంట్ ద్వారా
ఇప్పుడు కరాటే రికగ్నైజ్ అయిన తర్వాత గవర్నమెంట్ ద్వారా ప్రతి పాఠశాలల్లో గర్ల్స్ స్కూల్స్లలో 3 నెలల ట్రైనింగ్ క్యాంప్ మాత్రమే పెట్టడం జరిగింది. ఈ 3 నెలల ట్రైనింగ్ క్యాంపుకు బదులుగా ప్రతి పాఠశాలల్లో ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్, ఏదైతే టీచర్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్గా ఎలాగైతే వర్క్ చేస్తున్నారో, ఒక పీఈటీగా ఎలాగైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళలాగే కరాటే టీచర్ను కూడా అపాయింట్ చేస్తే డెఫినెట్గా రాబోయే కాలంలో అమ్మాయిల పైన ఎలాంటి అత్యాచారాలు కానివ్వండి, ఎలాంటి యాసిడ్ దాడులు కానివ్వండి జరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ ఒకే ఒక నా యొక్క విన్నపం అని చెప్తున్నాను. ఒక పాప బయటకు వెళ్ళిందంటే ఆ పాపకి ఏదైనా అన్యాయం జరిగితే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కేవలం ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉంటారు తప్ప ఆ అమ్మాయిని కాపాడేటువంటి వాళ్ళు అక్కడ ఎవరు రారు. ఆ అమ్మాయిని కాపాడే వాళ్ళు ఎవరు అంటే ఆ అమ్మాయిని కాపాడే వాళ్ళు ఆ అమ్మాయి యొక్క ధైర్యము, ఆ అమ్మాయి యొక్క సెల్ఫ్ డిఫెన్స్ గేమ్ తప్ప, అంటే అది తప్ప ఇంకా ఏ గేమ్ కూడా ఆ అమ్మాయిని కాపాడలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకు ధైర్యం వస్తుంది. అట్ ద సేమ్ టైం హెల్దీగా ఉంటారు. ఎలాంటి రుగ్మతలు అంటే శారీరక రుగ్మతలు ఎలాంటివి ఉండవు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు, ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులందరూ ఖచ్చితంగా ముందుకు వచ్చి ఆడపిల్లలకి ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ నేర్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వాటిని చూస్తే మనం ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం కూడా దానికి తగినటువంటి ప్రణాళికను రూపొందించాలని పాఠశాలల్లో, కళాశాలల్లో, కేవలం పాఠశాలల్లో మాత్రమే ఇప్పుడు 3 months ప్రోగ్రాం పెట్టడం జరిగింది. పాఠశాలల్లో మాత్రమే కాకుండా కళాశాలల్లో కూడా, ఎందుకంటే పెద్దవాళ్ళ పైననే ఇలాంటి యాసిడ్ దాడులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్లకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కళాశాలల్లో కూడా ఈ యొక్క గేమ్ని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. అది కూడా ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్ చేస్తే మాత్రమే అందరికి ఉపయోగపడే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. చూసాం కదా మరి ఈరోజు సురభి వేణుగోపాల్ మాస్టర్ గారు, మరి ఆయన సీనియరు, ఆయన అనుభవము, ఆయన అవార్డు రివార్డ్స్ ఎంతో గొప్ప చెప్పాడు. మరి ప్రతి ఒక్కరు మాస్టర్లు తెలంగాణ స్టేట్లో ఒక సిస్టమ్ మీటింగ్ కానీ, సత్యశంకర్ సార్ కానీ, వేణుగోపాల్ సార్ కానీ మరి ఒక సిస్టమ్ మీటింగ్ పెట్టాలని ఒక ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయ్యి, అంతకుముందు గవర్నమెంట్ చేంజ్ అయింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. మరి ఈ గవర్నమెంట్ కలుసుకొని ఈ ఒక సిస్టమ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. అలాగనే ఖచ్చితంగా జరగాలని మా కేకే న్యూస్ కోరుకుంటాము. థ్యాంక్ యూ కేకే న్యూస్. ప్రతి ఒక్క చూడండి, ప్రతి ఒక్క లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.